ఒరే పట్నంలో రోడ్డు దాటానికి ఇంత కష్టపడాల్సి వస్తే ఇంకా ఎట్లా డబ్బు సంపాదించేది? పట్నంలో ఏదైనా దాడితేనే డబ్బులు సంపాదించగలం. పట్నంలో కష్టపడక్కల్లా రాత్రికి రాత్రి ఏదో కాటర్ వల్లి చూసి తెల్లారేసరికి కోటేజర్లు అయిపోతావు. ఓహో అంటే ఏంట్రా? నాకు తెలియదు. నాకు తెలుసు. మన ఊళ్ళో శ్రీరాములు గుడి ఉందా? ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఉన్నారా? ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? బడుద్దాయిలు పట్నం వెళుతున్నారు కదా, పట్నం వెళ్ళినప్పుడు శక్తి రావడం కోసం ఓ హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ చెప్పండి. ఆ ఇడ్లీని ఒంటెలతో రంగరించి 2 ఏళ్లతో నగితే అత్యద్భుతమైన శక్తి శరీరానికి వస్తుందని చెప్పాడు. అంతేకాకుండా నెంబర్ 2 పాయింట్ ఏమిటంటే బాగా డబ్బున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడి డబ్బంతా మూట కట్టి రోడ్డు మీద పడేస్తారట. దాన్ని వాళ్ళు చూడకుండా మనం తస్కరించాలి. నెంబర్ 3 అందమైనటువంటి రిచ్ విడోస్ పెడుతుంటారు. వాళ్ళని చూసుకుని మనం కాస్త సెలెక్ట్ చేసుకున్నామంటే 2 విధాల పనికి వస్తుందని కూడా చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే కష్టపడి సంపాదిస్తే డబ్బులు రావురా, ఈ టైప్ లోనే ఏదో రకంగా సంపాదించాలి. సరే, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? క్యాష్ లేదు, బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? రొట్టె సరిపోతాయా? రొట్టె టీకి సరిపడా ఉంది. తింటే అయిపోద్దే మరా. తినకపోతే ఆకలి రా. ఓ పని చేద్దాం, ఏంటి? మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తిందాం. మోట్రా వచ్చి 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 మొత్తం డబ్బేరా, కట్టలు కదులుతున్నాయి. దీని మెళ్ళేది రాసిందిరా. చదువు చదువు. ఇది రాజస్థానీ కుక్క. ఇది ఎక్కడుంటే అక్కడ దరిద్రం. అయ్య బాబు, ఇది బెంగాల్లో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. వామ్మో, గవర్నమెంట్లు పడిపోవడానికి ఇదే కారణం. వామ్మో, ఇది రాహుకాలంలో వచ్చిన రాజస్థానీ కుక్క. ఇది మిమ్మల్ని వదలదు. దీన్ని వదిలించుకోకపోతే మీకు త్వరలో ప్రమాదం ఉందని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎవరు చెప్పారు? పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. వదులుతుందిరా. దానికో మార్గం ఉన్నది కదా. నా దగ్గర వస్తువు ఉన్నది. చూడమ్మా, నేను నీకు ఫ్రెండ్స్ కావాలంటే నేను ఇప్పుడు ఒక వస్తువు నా చివరికి ఇస్తున్నాను, దాన్ని నువ్వు తీసుకురావాలి. చూసావా? కుక్క తింటది, మరి మనకి గడ్డి. బాబు